సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేటు తిప్పేశాడా? నిన్నటి వరకు వైనాట్ 175 అన్న వైసీపీ ఆ గొంతులో ఇప్పుడు భయం కనపడుతుందా? ఇప్పుడు స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటే అదే తెలుస్తుంది. ఒక మీడియాతో మాట్లాడుతూ అది కూడా ఒక ముగ్గురు నలుగురిని అనామకుల్ని, వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే పక్కన పెద్ద పెద్ద మినిస్టర్ లెవెల్ వాళ్ళు పక్కన నుంచుని ఉంటారు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిది బహుశా మరి సజ్జల రామకృష్ణారెడ్డిని అందరూ దూరం పెట్టారో లేకపోతే ఈయనే దూరం జరిగాడో మనకైతే తెలియదు. కానీ ఒక ముగ్గురు నలుగురు అనామకులను అయితే వేసుకుని పాపం మీడియాతో ఎవరో ఒకరు మాట్లాడనే ఉద్దేశంతోనేమో మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే ఆయన ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మేము చెప్పేది నమ్మి మీరు బెట్టింగులు వేసుకోవద్దు. ఇది వైసీపీ వారికి సూచన. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి చెప్పాడు అంటే వైసీపీ వాళ్ళకే చెప్పాడు. ఏమని? మేము ఇప్పుడు ఆయన ఒక సామెత చెప్పాడు. ఏమనంటే, పరీక్ష రాసిన పిల్లవాడు ఖచ్చితంగా నేను 100% పాస్ అవుతాననే అనుకుంటాడు. అలాగే మేము కూడా గెలుస్తామనుకునే రాస్తున్నాం. మీరు దాన్ని బెట్టింగులు వేసో సోషల్ మీడియాలో పెట్టుకుని ప్రచారం చేసో లేకపోతే ఇంకొకటి చేస్తే మాకు సంబంధం లేదు అని కుండ బద్దలు కొట్టినట్టుగా విషయం చెప్పాడు. అంటే వీళ్ళలో కాన్ఫిడెన్స్ లేదు. సాధారణంగా పరీక్ష రాసిన ప్రతి పిల్లవాడు పాస్ అవుతానని అంటాడు, అలాగే పోటీ చేసిన ప్రతి ఒక్కడు నేను గెలుస్తానని అంటాడు. అలాగే అన్నారు తప్ప 100కు 100% వీళ్ళు గెలుస్తారనే కాన్ఫిడెంట్ వీళ్లకు లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే పోటీ చేసి ఫలితాలు వచ్చే వరకు కూడా నేను ఓడిపోతానని ఒప్పుకోడు. చివరికి కేఏపాల్ అయినా సరే నేనే గెలుస్తాను, మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాం, మాకు 100 సీట్లు వస్తాయని ఆయన కూడా చెప్తున్నాడు. సో ఎవరు ఓటమిని ఒప్పుకోరు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్పాడు. అందరిలాగే మేము రాసాం, ఏదో సాక్షిలోనో ఇంకో పేపర్లోనో రాసాం, మీరు దాన్ని పట్టుకుని బెట్టింగ్లు వేసేసి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని వైసీపీ వారికి ఒక సూచన ఇచ్చాడు. ఎప్పటికైనా సరే వైసీపీ వాళ్ళు రియాలిటీలోకి రండి. ముఖ్యంగా మిగిలిన వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా బాధ లేదు, కానీ ఈ బెట్టింగ్ కాసేవాళ్ళు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాటను ఖచ్చితంగా నమ్మండి. ఆయన ఒక రకంగా వీళ్ళకి హింట్ ఇవ్వడం కోసమే బయటకు వచ్చినట్టున్నాడు. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళ హైప్ చూసి, ఇలా సోషల్ మీడియా హైప్ కానివ్వండి, సాక్షి పేపర్ హైప్ కానివ్వండి, ఏదో 9వ తారీఖున ప్రమాణ స్వీకారం, టికెట్ ధరలు పెరిగిపోయాయి, విశాఖలో హోటళ్ళన్నీ బుక్ అయిపోయాయి, ఈ హైప్ చూసి చాలామంది ఏంటంటే పందాలు కాస్తున్నారు. సో ఇలా కాసి వాళ్ళు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక హింట్ ఇవ్వడానికే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు. ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి ఆయన నోటితోనే మీరు వినండి, ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. ఒకసారి 100% రావాలని కోరుకుంటాం, అట్టే రాస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే చేశారు. అందువల్ల ఈ ఊహాగానాలకు లేకపోతే బెట్టింగ్, మీరు అన్నారు కదా, ఏదైతే పరీక్ష రాసిన పిల్లవాడు ఉన్నాడో అలాగే 100% పాస్ అవ్వాలని కోరుకుంటాడో, అలాగే మేము కూడా అలాగే అనుకున్నాం, అలాగే రాసాం, అదే మాట చెప్పాడు. చూడండి కావాలంటే. పెట్టుకుంటాం, 100% రావాలని కోరుకుంటాం, అట్టే రాస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. 100% రావాలనే కోరుకుంటాం, అట్టే రాస్తాం కూడా. మేము కూడా అదే చేసాం. ఇక్కడ ఏమంటాడు, 100% మేము గెలుస్తున్నామని ఎందుకు చెప్పాము అంటే అందరూ గెలుస్తారని అంటారు, ఓడిపోతారని అనరు. కాబట్టి మేము కూడా గెలుస్తున్నామనే చెప్పాం, అలాగే రాసాం. తర్వాత ఏమన్నాడు ఏనండి, ఇదే కీలక పాయింట్. 100% రావాలని కోరుకుంటాం, అట్టే రాస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. అందువల్ల ఈ ఊహాగానాలకు లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఫలితం ఉంటుంది అనుకోవట్లా. దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకోండి, మేమైతే వాటిని పోదలుచుకోవాలి. విన్నారు కదా ఏమంటాడంటే, దానివల్ల మేము రాసిన వల్ల బెట్టింగులకో సోషల్ మీడియాలో పెట్టుకోవటానికో లేదో ఎగిరెగిరి పడటానికో అని మీరు అనుకుంటే మేమేం చేయలేం, మాదేం బాధ్యత కాదు, దాని జోలికి మేము పోట్లా, మాకు సంబంధం లేదు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది. అంటే మేము సాక్షిలో రాసిన దాన్ని కానీ లేదా మా నోటితో మేము మాట్లాడిన దాన్ని కానీ మీరు బేస్ చేసుకుని ఇక్కడ బెట్టింగ్ అనేది కీలకమైనటువంటి పాయింట్. సో మీరు అలా బెట్టింగులు కాసి తర్వాత ఏదైనా ఇబ్బంది పడితే మాకు సంబంధం లేదు, మేమేం ఖాయమని చెప్పట్లా. కాబట్టి మీరు రియాలిటీలోకి రండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన హింట్ ఇచ్చాడు. మళ్ళీ రండి కావాలంటే. ఇంకొక ఏదో సోషల్ మీడియా బెట్టింగ్ ఏమన్నా బెట్టింగు, ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఫలితం ఉంటుంది అనుకోవట్లా. దానివల్ల ఆ తాత్కాలిక, సో దానివల్ల ఫలితం ఏమి ఉండదు. ఇప్పుడు మేమేదో చెప్పాం, మీరు దానివల్ల బెట్టింగ్ కాసినంత మాత్రాన లేదా మీరు సోషల్ మీడియాలో పెట్టుకుని తిప్పినంత మాత్రాన
ఫలితం ఏమి ఉండదు, దానికి పెద్దగా ఫలితం ఏమి ఉండదు. అలాగని వచ్చే ఫలితాలు కూడా ఏం మారవు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. మేమైతే వాటి బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడిన, ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా, ఈ మనది 4th ఫేజ్లో జరిగింది, 7 phases. వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి. సో ఇక్కడ కూడా సమాధానం దాటవేశాడు. మరి అమిత్ షా గారు కూడా మేము ఒక 17-18 సీట్లు ఇక్కడ ఏపీలో ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పారు కదా. మరి ఏంటి మీ ఉద్దేశం దాని మీద అంటే, ఆ బీజేపీకి అటెటో సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అవుతున్నాయి అని చెప్పుకుంటున్నారు అని అంటున్నాడు తప్ప, అబ్బే అసలు వాళ్ళకని సీట్లు వచ్చే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా 22 నుంచి 23 ఎంపీ సీట్లు మేము గెలుస్తాం, లేదా 25కి 25 ఎంపీ సీట్లు మేమే గెలుస్తున్నామనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పలా. ఒప్పుకున్నాడు ఏమని, సరే బీజేపీకి ఎక్కడో సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి అది సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే సౌత్లో బ్యాలెన్స్ అవుతుంది అని చెప్తున్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ సీట్లు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. నిజంగా కాదనుకో, ఆడికి అక్కడే రావట్లేదు, ఇక్కడ ఎలా వస్తాయి, ఇక్కడ ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం. సో సౌత్లో అసలు వాళ్ళకి వచ్చే అవకాశమే లేదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశమే లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించి ఉండాలి. ఎందుకు ఖండించలేదు అంటే, ఇప్పుడు మనం చెప్పేది చూడండి, ఈ హైప్ చూసే బెట్టింగులు కాసి వైసీపీ వాళ్ళు జీవితాలను నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి దాని జోలికి పోలా. మళ్ళీ ఖండించాడు అనుకోండి, అబ్బే లేదు 20 సీట్లు మాకే వస్తాయన్నాడు అనుకోండి, మళ్ళీ అది హైప్ ఇచ్చినట్టు అవుద్ది. మళ్ళీ హైప్ ఇచ్చినట్టు అయితే మళ్ళీ వైసీపీ వాళ్ళు తొందరపడతారు, ఏ బెట్టింగులు జోలికో పోతారు. సో కాబట్టి దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే పరోక్షంగా ఏంటంటే అక్కడ తగ్గుతున్నాయి కాబట్టి ఇక్కడ వస్తున్నాయి అంటున్నారు అని చెప్పి తప్పించుకున్నాడు తప్ప దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసింది మంచి పనే. ఎందుకంటే వాళ్ళ యాంకర్ ఈశ్వర్ చెప్తాడు చూడండి, డీజేలు పెట్టండి, మోతలు మోగించండి, June 4 సంబరాలకు సిద్ధంగా అంటే పాపం వైసీపీ వాళ్ళకి ఏం తెలుస్తుంది, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలియదుగా. పాపం వాళ్ళు మాత్రం వైసీపీ కోటేసి ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు భావిస్తారు. దాంతో ఏంటంటే తాగతకు మించి బెట్టింగ్లు జోలికి వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఐపీఎల్ కంటే కూడా రాజకీయాల మీదే ఎక్కువ బెట్టింగ్ జరుగుతుందా ఏపీలో అని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు ఒక్కసారిగా పుట్టమునిగిపోతారనే భయం వేసి బయటకు వచ్చి, బాబు మేము గెలుస్తామనే ఉద్దేశంలో ఉన్నాము, అదే రాస్తున్నాము, మీరు దాన్ని పట్టుకుని పోగొద్దు, దాన్ని పట్టుకుని మీరు బెట్టింగ్లు వేయొద్దు, దాన్ని నమ్ముకుని ఇతర విషయాల జోలికి మీరు వెళ్ళొద్దు, రేపటి రోజున మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, తర్వాత మేమేదో అన్నామని చెప్పి మా మీద పడి ఆడవద్దు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడని చాలా స్పష్టంగా బెట్టింగ్ అనే పదాన్ని గుచ్చి చెప్పాడు ఆయన. సోషల్ మీడియాలో పోస్టింగులకో, బెట్టింగులకో, లేకపోతే ఇంకొక దానికో మీరు వాడుకుంటే దానివల్ల ఫలితం ఏమి ఉండదు, మీరు అలా హైపించుకోవడం వల్ల ఫలితం ఏమి ఉండదు, రాబోయే ఫలితాలు కూడా ఏం మారవు అని చాలా స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. సో ఇది ఒక హెచ్చరిక. వైసీపీలో ఎవరైతే వైసీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని ఈ సాక్ష్యాన్ని చూసి, లేదా వైసీపీ నేతల మాటలు విని, ఏదో బొత్స సత్యనారాయణ అన్నాడు చూడడం వల్ల ఆయన June 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అన్న తర్వాతే ఇప్పుడు ఇదంతా కూడా రెచ్చింది. ఆయన June 9న ప్రమాణ స్వీకారం అనటం, ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఏకంగా ఇంకొక అడుగు ముందుకేసి అసలు విశాఖలో హోటళ్ళు ఖాళీ లేవు, టికెట్లన్నీ బుక్ అయిపోయినాయి అంటే ఇంకొక అడుగు ముందుకేసి బస్ టికెట్లు కూడా ఖాళీ లేవు, మొత్తం ఫిల్ అయిపోయినాయి అంటే ఇంకొక అడుగు ముందుకేసి విమానం టికెట్లు కూడా ఖాళీ లేవంట, మొత్తం ఫిల్ అయిపోయినాయి అంటే ఒక హైప్ వచ్చేసింది. దాంతో ప్రతి సాధారణ వ్యక్తి ఏమనుకుంటాడు, ఓహో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలవబోతున్నాడు, ఈ ఊపు చూస్తే మనకు అర్థమైపోతుంది, మనమేం భయపడక్కర్లేదని చెప్పి తాకతకు మించి పందాలు కాసి రేపటి రోజున జీవితాలు, కుటుంబాలు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి చాలా చక్కనైన హింట్ ఇచ్చాడు. ఒక రకంగా ఇది మంచి పనే. ప్రతి పార్టీ కూడా ఎవరైతే వాళ్ళని నమ్ముకుని బెట్టింగ్లు కాస్తారో వాటి జోలికి పోవద్దని చెప్పడం మంచి పనే. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పని ఏంటంటే, ఒరే బాబు మేము గెలుస్తామో చస్తామో మాకే తెలియదు, మేము చెప్పిన మాటలను పట్టుకుని పోగొద్దు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఓడిపోతాడని ఎవడో చెప్పడం గెలుస్తామనే అంటాడు, అందులో మేము కూడా అలాగే అన్నాం, 140 150 సీట్లు అంటాం. దాని గురించి మీరు కంగారు పడిపోవద్దు, ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉండదో ఎవరికీ తెలియదని చెప్పి ఒక హింట్ ఇచ్చాడు. ఎందుకనంటే వైసీపీ పార్టీ ఓడిపోబోతుంది అనేది అంతర్గతంగా వాళ్ళకి తెలుసు. ఇది తెలియని విషయం కాదు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియని విషయం కాదు. బీజేపీకి ఎక్కడో సీట్లు దొక్కుతున్నాయని తెలిసినోడికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సీట్లు దొక్కుతున్నాయని తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు మాకు తగ్గుతున్నాయని వాళ్ళు చెప్పలేరు.
ఏమంటారు మీడియా ముందు, ఎస్ మేము గెలుస్తున్నాం 140 150 అంటారు, దీన్ని పట్టుకుని వాళ్ళు ఎగురుతారు. సో కాబట్టి వైసీపీని నమ్ముకుని బెట్టింగ్ కాసే వాళ్ళందరూ దయించి ఎప్పటికైనా రియాలిటీలోకి రండి. నిజంగా మీరు అనుకున్నట్టు వైసీపీ పార్టీ గెలిస్తే మీకు ఆనందమే, ఓకే. బట్ పొరపాటున మీరు బెట్టింగ్లు కాసి మీ తాగతుకు మించి మీ ఆస్తులన్నీ కూడా అక్కడ పెట్టి లేదా బంగారం అక్కడ పెట్టి మీరు కన్నా ఈ రేపటి రోజున ఓడిపోయిన తర్వాత రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే రేపటి రోజున ఆ పార్టీగా ఏ పార్టీ రాదు. సో బెట్టింగ్ల వల్ల నష్టపోయిన వాళ్ళని ఎవరిని కూడా ఆదుకుంటారని ఎవరు చెప్పరు. కాబట్టి అసలు బెట్టింగ్ అనేది ఇల్లీగల్, దాని జోలికి పోకూడదు. కాకపోతే ఏంటంటే ఇది ఆఫ్ ద రికార్డు జరుగుతూనే ఉంటుంది, మనం దాన్ని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి, జరుగుతుందని అందరికీ తెలుసు కానీ ఎవరు అడ్డుకోలేని పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా వైసీపీని నమ్మి సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో, బొత్స సత్యనారాయణ మాటల్లో లేదా ఇంకొకరి మాటల్లో ఎవరైనా అసలు సాధారణంగా బయటికి ఎవరు రావట్లేదులేండి, అందరూ గప్చిప్గా ఉన్నారు. వైసీపీ నేతలు అందరూ ఏదో 2-3 మాత్రమే అడపా రోజుకు ఒకసారి కనపడతారా తప్ప అంతకు మించి వాళ్ళు కనపడరు. సో కాబట్టి వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కాసే వాళ్ళందరూ ఎప్పటికైనా సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విని రియాలిటీలోకి రండి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేటు తిప్పేశాడు. కాబట్టి మీరందరూ తొందరపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు.